అందరికీ నమస్కారం. నా పేరు కే అప్పలనాయుడు, తెలుగు టీచర్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు 8వ తరగతి సమదృష్టి అనే పాఠం చెప్పుకుందాం. ఇందులో గజల్ ఇచ్చాడు. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు, చెట్టుకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదు. అందరికీ నమస్కారం. ఈరోజు 8వ తరగతి పాఠ్యపుస్తకం నుండి సమదృష్టి అనే పాఠాన్ని చెప్పుకుందాం. మన పాఠ్యపుస్తకంలో చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశంలో పద్యం ఇచ్చారు. ఆ పద్యాన్ని రచించిన వారు బద్దెన. ఈయననే భద్రభూపాలుడు అని కూడా అంటారు. బద్దెన రచించినటువంటి సుమతి శతకం నుండి ఈ పద్యాన్ని తీసుకోవటం జరిగింది. వినదగునెవ్వరు చెప్పినా వినినంతన వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడిపో నీతిపరుడు మహిళ సుమతి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడిపో నీతిపరుడు మహిళ సుమతి. సుమతి అంటే మంచి బుద్ధి కలవాడ. ఎవరు చెప్పినా సరే వినాలి. వినినంతనే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అందులో అబద్ధం ఎంతో నిజమెంతో తెలుసుకొని మెలిగేవాడే నీతిమంతుడు అని భావం. ప్రశ్నలు చూడండి. 1వ ప్రశ్న, ఎవరు చెప్పినా ఏమి చేయాలి? ఎవరు చెప్పినా ముందుగా మనం వినాలి. 2వ ప్రశ్న, కళ్ళ అంటే అర్థం చెప్పండి. కళ్ళ అంటే అబద్ధం. 3వ ప్రశ్న, నీతిపరుడు అంటే ఎవరు? నీతిపరుడు అంటే దేనినైనా తాను చూచి నిజం అబద్ధం తెలుసుకున్నవాడే నీతిపరుడు. సమదృష్టి అనే పాఠాన్ని రచించిన కవి పైడి తెరేస్ బాబు. ఈయన కవిగా, గాయకునిగా, సాహితీవేత్తగా పైడి తెరేస్ బాబు ప్రసిద్ధులు. వీరు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సుబ్బమ్మ, శాంతయ్య. అల్పపీడనం, హిందూ మహాసముద్రం వంటి రచనలు చేశారు. ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా తన బాణి వినిపించారు. ప్రస్తుత పాఠ్యాంశం అల్పపీడనం గజల్ సంపుటి నుండి స్వీకరించబడింది. ఉద్దేశం: సమస్త మానవులను వర్గ వర్ణమును బట్టి కాక గుణాన్ని సంస్కారాన్ని బట్టి గౌరవించాలని, విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠ్యాంశ ఉద్దేశం. వర్ణము అంటే రంగు, గుణాన్ని అంటే స్వభావాన్ని, సంస్కారాన్ని బట్టి అంటే నడతను బట్టి గౌరవించాలి. సమస్త మానవులను వర్గ వర్ణమును బట్టి కాక గుణాన్ని సంస్కారాన్ని బట్టి గౌరవించాలని, విద్యార్థుల్లో సర్వమానవ సమానత్వ భావన కలిగించడం ఈ పాఠ్యాంశ ఉద్దేశం. ఈ పాఠం గజల్ అనే ప్రక్రియకు చెందినది. గజల్ అనే పదం గజాల్ నుంచి పుట్టింది. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ ఇది. అరబ్బీ భాషలో గజల్ అనగా రాగాలాపన అని అర్థం. ఛందో వ్యాకరణబద్ధమై లయాత్మకమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని, నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనం గజల్. ఇందులో విషయ వ్యాప్తి అధికం. భావం ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది. పల్లవిని మత్లా అని, చరణాన్ని మక్తా అని అంటారు. అంత్యప్రాసతో పాటు
కవి నామముద్ర ఉంటుంది. దీన్నే తఖల్లస్ అంటారు. కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగుళిక గజల్. గజల్ పాడుతాను, వినండి. కన్నొకటే నలుపు కంటి చూపు నలుపు కాదు, చెట్టొకటే నలుపు చెట్టు కాపు నలుపు కాదు. కన్నొకటే నలుపు కంటి చూపు నలుపు కాదు, చెట్టొకటే నలుపు చెట్టు కాపు నలుపు కాదు. చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది, మబ్బొకటే నలుపు మబ్బు చినుకు నలుపు కాదు. చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది, మబ్బొకటే నలుపు మబ్బు చినుకు నలుపు కాదు. చరుపు తగిలితే కదా నిదుర మత్తు వదిలేది, అక్షరమే నలుపు దాని చరుపు నలుపు కాదు. చరుపు తగిలితే కదా నిదుర మత్తు వదిలేది, అక్షరమే నలుపు దాని చరుపు నలుపు కాదు. అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు, గొంతొకటే నలుపు దాని అరుపు నలుపు కాదు. అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు, గొంతొకటే నలుపు దాని అరుపు నలుపు కాదు. కలలే కదా అందమైన భవితకు పునాదులు, రేయి ఒకటి నలుపు రేయి కలలు నలుపు కాదు. కలలే కదా అందమైన భవితకు పునాదులు, రేయి ఒకటి నలుపు రేయి కలలు నలుపు కాదు. ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు, ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు. ఈత ఒకటి నలుపు ఈత గెలుపు నలుపు కాదు. ఎదురీతకు దిగావో నది కోతలు తప్పవు, ఈత ఒకటి నలుపు ఈత గెలుపు నలుపు కాదు. పరుగుతోనే బతుకు వెలితి పోడ్చగలవు మిత్రుడా, కులమొకటే నలుపు నీ పరుగు నలుపు కాదు. పరుగుతోనే బతుకు వెలితి పోడ్చగలవు మిత్రుడా, కులమొకటే నలుపు నీ పరుగు నలుపు కాదు. దీనిలో ముఖ్యమైన పదాలకు అర్థాలు భావాలను చెప్పుకుందాం. కన్నొకటే నలుపు కంటి చూపు నలుపు కాదు, చెట్టొకటే నలుపు చెట్టు కాపు నలుపు కాదు. కన్ను అంటే నయనము, నేత్రము, చక్షువు అనే అర్థాలు కూడా ఉన్నాయి. నలుపు అంటే నల్ల రంగు. కంటి చూపు అంటే దృష్టి, కంటి చూపు అంటే దృష్టి. చెట్టు అంటే వృక్షము, తరువు, బూరుహము అనే అర్థాలు కూడా ఉన్నాయి. భావం: కంటి లోపల గుడ్డు నలుపైనంత మాత్రాన చూసే చూపు నలుపు కాదు. చెట్లు, కాండం మొదలైనవి దూరానికి నల్లగా కనబడతాయి, కానీ ఆ చెట్లు వివిధ రకాల రంగులు, రుచులు కలిగిన ఫలాలను ఇస్తాయి. అవి వివిధ రంగులలో కనబడతాయి. కన్ను అంటే కంటిలోని నల్ల గుడ్డు నల్లగా ఉంటుంది. మన కంటి చూపుకు ఆ నల్ల గుడ్డే ప్రధానం, కానీ దాని ద్వారా చూసే చూపు నలుపు కాదు. అంటే మన కంటి చూపులో జాలి, సహాయం చేసే గుణం, ఓదార్పు కనబడాలి. చెట్టు కూడా ముదర ఆకుపచ్చ రంగులో ఉండటం వల్ల దూరానికి నల్లగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ ఆ చెట్టు కాయలు, పూలు, పండ్లు రకరకాల రంగులలో కనిపిస్తూ చూసేవారికి
ఆనందం కలిగిస్తాయి. చినుకు స్పర్శకే కదా నేల కడుపు పండేది, మబ్బొకటే నలుపు మబ్బు చినుకు నలుపు కాదు. చినుకు అంటే వాన చుక్క, స్పర్శ అంటే తాకిడి, నేల అంటే భూమి, కడుపు అంటే ఉదరము పొట్ట, మబ్బు అంటే మేఘము. భావం: కారు మబ్బులు నల్లగా ఉంటాయి, కానీ వాన చినుకులు నల్లగా ఉండవు. వాన చినుకులతో నేల తడిసి నేల మీద ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయి. అవి పెరిగి మానవాళికి, జంతువులకు ఏదో రూపంలో ఆహారాన్ని ఇస్తున్నాయి. కనుక మేఘం రంగును బట్టి కాకుండా మేఘం స్వభావాన్ని ఆలోచించాలి. వాన చినుకు తాకితేనే నేలకు కడుపు పండుతుంది. కడుపు పండడం అంటే సంతానం కలగటం. నేలకు కడుపు పండడం అంటే నేల మీద ఉన్న విత్తనాలు మొలకెత్తడం, పంటలు పండడం, నేలంతా సస్యశ్యామలం కావడం. దీనికంతటికీ కారణమైన వాన చినుకులను ఇచ్చేది మాత్రం నల్లని మేఘం. మేఘం యొక్క రంగు నలుపు రంగు అయినా అది లోకానికి చేసే మేలు అపారమైనది. మూడవది, చరుపు తగిలితే కదా నిదురమత్తు వదిలేది, అక్షరమే నలుపు దాని చరుపు నలుపు కాదు. చరుపు అంటే చేతి దెబ్బ, నిదుర అంటే నిద్ర, మత్తు అంటే మైకం, చదువు అంటే విద్య. భావం: మొద్దు నిద్ర అజ్ఞానానికి చిహ్నం. నిద్ర మత్తు వదిలించాలంటే తట్టి లేపడం అవసరం. అలాగే అజ్ఞానాన్ని లేకుండా చేయాలంటే చదువు అవసరం. అక్షరాలు నల్లగా ఉంటాయి, కానీ చదువు నలుపు కాదని అర్థం చేసుకోవాలి. అంటే పుస్తకంలో అక్షరాలు నల్లగా ఉంటాయి, కానీ చదువు మాత్రం నల్లగా ఉండదు. జ్ఞానం, దాని వలన వచ్చే కీర్తి ప్రకాశవంతంగా ఉంటాయి. మనకు చదువు ప్రధానం, కానీ అది నేర్పే గురువుగారి శారీరక నిర్మాణంతో పనిలేదు. నాలుగవది, అరిచి మరీ పిలవనిదే తూర్పు తలుపు తెరవదు, గొంతొకటే నలుపు దాని అరుపు నలుపు కాదు. అరుపు అంటే కేక, పిలుపు అంటే రమ్మని ఆహ్వానం, తూర్పు అంటే ప్రాగ్దిశ, తలుపు అంటే కవాటం, గొంతు అంటే కంఠధ్వని. భావం: సామాన్యంగా పక్షుల రంగులు కంఠం దగ్గర ఎక్కువ శాతం నల్లగా ఉంటుంది, కానీ పక్షుల కోతలు, కిలకిలా రవాలు నలుపు కాదు. ఆ కిలకిలా రవాలతోనే తెల్లవారుతుంది, సూర్యోదయం అవుతుంది, అందరూ చైతన్యవంతులు అవుతారు. పక్షుల కంఠం కాదు చూడవలసింది, మేలుకొలిపిన ఆ కిలకిల రావాలను చూడాలి, స్వభావాన్ని పరిశీలించాలి. ఐదవది, కలలే కదా అందమైన భవితకు పునాదులు, రేయి ఒకటి నలుపు రేయి కలలు నలుపు కాదు. కలలే కదా అందమైన భవితకు పునాదులు, రేయి ఒకటి నలుపు రేయి కలలు నలుపు కాదు. కల అంటే స్వప్నం, భవిత అంటే భవిష్యత్తు, పునాది అంటే ప్రారంభం, రేయి అంటే రాత్రి. భావం: రాత్రి నిద్రలో కలలు అంటే ఊహలు, కల్పనలు వస్తుంటాయి. ఇవి రాత్రిలాగా నల్లగా ఉండవు. ఈ ఊహలు, కల్పనలు అందమైన భవిష్యత్తుకు పునాదులవుతాయి. కనుక రాత్రి నలుపు గురించి ఆలోచించక మంచి ఊహలు, కల్పనలు, అందమైన వేకువ గురించి ఆలోచించాలి. ఆరవది, ఎదురీత కొదిగావో నది కోతలు తప్పవు, ఈత ఒకటి నలుపు ఈత గెలుపు నలుపు కాదు. ఈత అంటే నీటిపై తేలుతూ ముందుకు వెళ్ళడం. ఎదురీత అంటే నీటి ప్రవాహానికి ఎదురుగా ఈదడం. నది కోత అంటే నదీ ప్రవాహం యొక్క అడ్డంకి. గెలుపు అంటే విజయం. భావం: నదిలో మునిగి ఈత కొట్టేటప్పుడు ఏమీ కనబడవు. ఈతని కళ్ళు మూసుకొని కొడతాం కాబట్టి అంతా నలుపుగా ఉంటుంది.
ఈతలో ఊపిరి పీల్చుకోవడానికి పైకి తేలినప్పుడు కొంత దూరం దాటినట్లు తెలుస్తుంది. నదిలో ఎదురీదేటప్పుడు ఈత వేగానికి నీళ్లు కోతకు గురయ్యి ముందుకు వెళ్తాం. ప్రయత్నించడమే కష్టం. ప్రయత్న ఫలితం గెలుపు విజయం వైపు తీసుకువెళ్తుంది. సమస్యల సుడిగుండాలలో ఏమీ తెలియదు, తోచదు. సమస్య పరిష్కారానికి సాధన ఒకటే ఉపాయం. 7వది, పరుగుతోనే బతుకు వెలితి పోర్చగలవు మిత్రుడా, కులమొకటే నలుపు నీ పరుగు నలుపు కాదు. పరుగు అంటే పరిగెత్తడం, వెలితి అంటే ఖాళీ చోటు, పూడ్చడం అంటే కప్పడం. మిత్రుడు అంటే స్నేహితుడు, చెలికాడు. కులం అంటే వంశం. భావం: నీ సహచరులు ప్రయత్నించలేదు కానీ ప్రయత్నం చేస్తే ఊరికే పోదు. నీ ప్రయత్నం సహచరుల బ్రతుకులు బాగు చేయగలదు. కాబట్టి ప్రయత్నం ఆపకు. ఓ స్నేహితుడా, పరుగుతోనే బతుకు వెలితి పూడ్చగలం. అంటే అభివృద్ధికి ప్రయత్నిస్తేనే బ్రతుకులోని లోటును పూడ్చుకోగలం. నాది ఆ కులం, నీది ఈ కులం అనే భావనతో ఉంటే అభివృద్ధి జరగదు. కులం అనే భావన నలుపు కానీ అభివృద్ధికి చేసే ప్రయత్నం నలుపు కాదు. మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.